ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఎలా ఉగాది సెలబ్రేషన్ చేసుకున్నాము అనేది ఒక చిన్న బ్లాగ్ తీసాను, చూద్దామా. ఫస్ట్ బ్లాగ్ లో చెప్పినట్లు అంతా నిన్నే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. నైటే ఇల్లు తుడుచుకొని అంత బాగా పెట్టుకున్నాను. పొద్దున్నే లేసి నూనె పెట్టుకొని, ఆముద నూనె పెట్టుకుంటారు మా సైడ్ ఉగాదికి. అందువలన నూనె పెట్టుకొని స్నానం చేసుకొని వచ్చి గ్యాస్ తుడుచుకొని బొట్టులు పెట్టుకొని పువ్వు పెట్టి పాలు పెట్టాను. కోసంబరికి ఇప్పుడు పెసరబెళ్ళు నానబెట్టుకోవాలి, అందుకని పెసరబెళ్ళు నానబెట్టుకుంటున్నాను. కోసంబరి పల్యానికి పెసరబెళ్ళు బాగా నానాలి. అట్లీస్ట్ ఒక 5-6 అవర్స్ బాగా నానితే బాగుంటుంది తినడానికి. 2 times వాష్ చేసుకొని అట్లా నానబెట్టుకుంటున్నాను పెసరబెళ్ళని. వాష్ చేసి నీళ్ళు పోసి సైడ్ లో పెట్టుకున్నాను. అది ఊరలా బాగా. ఇప్పుడు ఒబ్బొట్టు చేయడానికి కందిపప్పుని వేగనిచ్చుకోవాలి. అంటే మా ఇంట్లో ఎవరు ఒబ్బొట్లు ఎక్కువగా తినరు, 1 లేకుంటే 2, అందుకని నేను చాలా తక్కువ చేస్తాను. 1 గ్లాస్ మాత్రమే వేసి, నాకు 1 గ్లాస్ కందిపప్పుకి 12 ఒబ్బొట్లు అయ్యింది. చాలు, అదే ఎక్కువ. ఎవరు తినరు కదా, అందుకే అది చాలా తక్కువగానే చేసుకున్నాను. తర్వాత బ్యాల్ని వేగనివ్వడానికి గ్యాస్ పైన పెట్టేసింది. ఇక్కడ రైస్ సోక్ చేసి పెట్టేశాను. చూడలా తీసుకువచ్చిన కందిపప్పు చాలా త్వరగా బాయిల్ అయిపోతుంది. ఇది మేమి పండిన కందిపప్పు, కొంచెం వేగడానికి టైం తీసుకుంటుంది. వీడియోలో పొంగి వస్తుంది కదా, అప్పుడు చెక్ చేస్తున్నాను కందిపప్పు వెందిందా లేదా అని. ఇంకా కొంచెం వేగాలి, అందుకని అలా వదిలేసండి. ఆ కలరే చేంజ్ అయింది. ఇప్పుడు చెక్ చేస్తున్నాను, చాలా బాగా వెందుకో ఉంది. వాటికి కందిపప్పు చాలా బాయిల్ అవ్వకూడదు. చాలా బాయిల్ అయితే పాయసం మాదిరి అయిపోతుంది. అందుకని కొంచెం ఒక 70% వెందితే చాలు. పప్పు బాగా వెందింది. ఇప్పుడు నీళ్లు సపరేట్ చేసుకుంటున్నాను. కొంచెం సపరేట్గా ఎత్తి పెట్టుకుంటున్నాను రసం చేయడానికి. ఒబ్బొట్టు రసము లేకుంటే ఒబ్బొట్టు సారు అని కూడా చెప్తారు. ఒబ్బొట్టు రసం చాలా తిక్కుగా కావాలంటే బ్యాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోండి, లేకుంటే నార్మల్ గా ఉంటుంది కొంచెం చాలు. నేను కొంచెమే తీసుకుంటున్నాను, ఎక్కువ ఏం తీసుకోలేదు. సపరేట్ చేసేసాను రెండింటికిను. తిన్నే 5:30కి లేసి కిచెన్ కి రావడానికి ముందరే రంగోలీ వేసుకున్నాను. నైటే అంతా తుడిచి పెట్టుకున్నాను. రంగోలీ వేసుకునే దగ్గర ఇంకొకసారి తుడుచుకొని రంగోలీ వేసుకుని దాని తర్వాత కిచెన్ లోకి వచ్చాను. పనులు స్టార్ట్ తీయడం అప్పుడు మర్చిపోయాను. దాని తర్వాత కుకింగ్ చేసేటప్పుడు జ్ఞాపకం వచ్చింది. దాని తర్వాత పోయి ఒక క్లిప్ తీసుకొచ్చాను అంతే. అచ్చు బెల్లం వేస్తున్నాను, ఎందుకంటే పొలానికి వేయడానికి, ఏదో చెట్టుకి పొలానికి వేయడానికి తీసుకొచ్చారు. ఇంట్లో ఎక్కువగానే ఉండే దానికని తీసుకోలేదు. ఇంట్లో ఉన్న అచ్చు బెల్లమే వేస్తున్నాను. గ్లాస్ కందిపప్పుకి 1.5 అచ్చు బెల్లం వేస్తున్నాను. బెల్లంని బాగా దంచుకొని వేసుకోవాలి పాత్రలో, లేదంటే టైం చాలా తీసుకుంటుంది కరిగేదానికి. చూడండి, దంచుకొని వేసుకుంటే చాలా త్వరగా కరిగిపోయింది. ఇప్పుడు కరిగిన బెల్లంని మనము ఫిల్టర్ చేసుకుంటాము. అందులో డస్ట్ రాళ్ళు అంతా ఉంటుంది, అందుకని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకొని సైడ్ లో పెట్టేసుకున్నాను. ఇట్లు చేయడం అంటే టైం టేకింగ్ ప్రాసెస్. పేషెన్స్ ఉంటే మాత్రమే ఒబ్బొట్ని ట్రై చేయండి, లేదంటే ట్రై చేయకండి. ఆల్రెడీ కందిపప్పుని వేగనిచ్చుకొని పెట్టుకున్నాం కదా, అదే బౌల్ తీసుకొని ఆ కందిపప్పుని వేసుకొని మళ్ళీ ఫిల్టర్ చేసి పెట్టుకున్న బెల్లం పాకంని వేసుకుందాము. ఆ రెండింటిని గ్యాస్ పైన పెట్టి అలాగే మిక్స్ చేసుకుందాము ఒక 2 minutes అలాగే గ్యాస్ పైన. ఇప్పుడు ఊర్ణం రెడీ అయిపోయింది. దానికి పిండి కలుపుతున్నాను. నాగా మైదా పిండి తీసుకున్నాను. ఇక్కడ జల్లడి పట్టుకొని చపాతీకి మనము పిండి పిసుకుతాం కదా, అలా పిసుకుడు చాలా సాఫ్ట్ గా ఉండాలా దీనికి ఒబ్బొట్లకి. ఇప్పుడు జల్లడి తీసుకున్న దానికి కొంచెం పసుపు, నీళ్ళు వేసుకొని కొంచెంగా నీళ్ళు వేసుకొని కలుపుకుందాము. బాగా సాఫ్ట్ గా కలుపుకోవాలి, గట్టిగా తీసుకున్న తర్వాత ఫైనల్ గా నూనె వేసుకోవాలి. ఎక్కువగానే నూనె వేసుకోవాలి. ఎక్కువగా నూనె వేసుకుంటేనే ఆ చేతికి అది అంటుకోకుండా బాగా వస్తుంది పిండి. వచ్చేసాడు నా కొడుకు, అమ్మ నేను నీళ్ళు పోస్తాను, నేను నూనె పోస్తానని వచ్చేసాడు. వీడియోలో చూపించినట్లు బాగా ఫైట్ చేయాలి దాంతో. అలా చేస్తేనే మనకి ఒబ్బొట్లు సాఫ్ట్ గా వస్తుంది. వచ్చేసి 1 hour 2 hour రెస్ట్ ఇస్తే ఇంకా సాఫ్ట్ గా బాగా వస్తుంది. ఒబ్బొట్టుకి పిండిని పిసికి పక్క పెట్టేసాము. ఇప్పుడు రసం చేసుకో. వేళ్ళు వేగనిచ్చిన నీళ్ళు ఉంది కదా, దాంట్లోనే రసం చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అప్పుడే ఒబ్బొట్టు రసము అని చెప్తాము. దానికి వెల్లుల్లి, మిరపకాయలు, ఎండిన మిరపకాయలు, కొత్తిమీరాకు, అంతే. రసానికి నేను బ్యాళ్ళు సపరేట్ గా తీసి పెట్టుకున్నాను కదా, దాన్ని మిక్సీ చేసి వేసాను కదా. ఇప్పుడు బాగా పిసుకొని ఇప్పుడు తాలింపు వేస్తాము. నూనె పెట్టుకొని 2 tablespoon ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పెప్పరు, కరేపాకు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కాయ, ఇదంతా నూనెలో బాగా ఒక 2 minutes ఫ్రై చేసుకున్నాలి. దాని తర్వాత పిసికి పెట్టుకున్న చింతపండు రసాన్ని, పసుపు, కొత్తిమీరాకు కూడా వేసుకుందాము. వేసుకొని ఒక 2 minutes అలాగే వదిలేద్దాము. జీలకర్రని డ్రైగా ఫ్రై చేసుకొని దంచి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ వేసుకుంటారు. పొడి వేసి రసాన్ని మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. రసం రెడీ అయిపోయింది, అంతే. పిల్లలకి నూనె పెట్టడానికి ఆముద నూనె తీసుకున్నాను. ఆముద నూనె తీసుకుని గ్యాస్ పైన ఉడుకు చేసుకుని దాని తర్వాత ఆరిన తర్వాత పిల్లలకి పెడతాను.
పిల్లలకి ఆమ్ద నూనె అయితే ఉడికి చేసుకునే పెట్టుకున్నా. నేను ఏం నూనె అయితే కూడాను ఉడికి చేసే పెడతాను. అది అంటేనే నూనె స్నానమే ఫస్ట్ జ్ఞాపకం వచ్చేది. దాని తర్వాత ఒబ్బొట్టు. మా పిల్లల అవుట్ఫిట్, నా కూతురి అవుట్ఫిట్ ఇన్స్టాగ్రామ్ లోనే ఆర్డర్ చేశాను. థ్రెడ్ బై దివ్య ఈ పేజ్ లో ఆర్డర్ చేశాను. క్వాలిటీ అంతా బాగలేదు. 1500 వేస్ట్ అనిపించింది నాకేమో. అంటే 2 అవుట్ఫిట్ ఆర్డర్ చేశాను. నా కూతురికి, నా చెల్లెలి కూతురికి ఇద్దరికిను. కానీ నాకు వేస్ట్ అనిపించి చేశాను కదా. ఫస్ట్ భూమికి పెట్టాలనేసి 3 చుక్కలు భూమికి పెట్టి దాని తర్వాత పిల్లలకి పెడుతున్నాను. చూడండి, నా కూతురికి పెట్టేశాను, దాన్ని చూపిస్తున్నాను. ఎందుకమ్మా ఇలా పెడుతున్నావు అని అడుగుతుంది. తలకి కాళ్ళకి అంతా పెట్టేశాను. కాళ్ళు వేగనిచ్చుకున్నాం కదా, బాగా ఆరిన తర్వాత ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి ఒబ్బొట్టు చేయడానికి. కాళ్ళు మిక్సీ చేసుకునేటప్పుడు యాలక్కాయలు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. టెంకాయ కూడా కొంచెం రుబ్బుకొని వేసుకుంటే బాగుంటుంది ఒబ్బొట్టుకి. వేసుకోలేదంటేనూ పర్వాలేదు, కానీ టెంకాయ వేసుకుంటే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోనొచ్చు. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటాము. ఇప్పుడు ఉంట్లు చేసుకుందాము ఒబ్బొట్టు చేసేదానికి. ఇప్పుడు ఒబ్బొట్లు తట్టుకుందామా, ఎలా తట్టుకోవాలి అని చూద్దాము. ఇలా కలిపి పెట్టుకున్నామా, దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక పేపర్ లేదు, నాకు దొరకలేదు, నా హస్బెండ్ చెప్తే నేను వచ్చేది మధ్యాహ్నం అని చెప్పి అందుకని ఆయిల్ ప్లాస్టిక్ పేపర్ ఉంటుంది కదా, నూనె తీసుకొచ్చిన దానిపైనే నేను తట్టుకుంటున్నాను. 5 ఒబ్బొట్లు మాత్రమే చేసింది. ఎందుకని దేవుని దగ్గర పెట్టేసి పిల్లలకి పెట్టేసి దాని తర్వాత లేట్గా చేసుకుందాము అనేసి. అలాంటివి చేయడానికి చాలా టైం పడుతుంది. అందుకని చేసిన ఒబ్బొట్టు ఎంగల్ చేయకుండా దేవునికి ఎత్తి పెట్టేసింది. దాని తర్వాత పిల్లలకి పెట్టేసి వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళారు. దాని తర్వాత నేను పూజ అంతా చేసిన తర్వాత మళ్ళీ ఒబ్బొట్టు చేయడానికి వచ్చాను. ఎంత బాగా తట్టానో, బాగా వచ్చింది కదా షేప్ కూడా. ఫస్ట్ టైం నేనే బ్యాళ్ళంతా బాయిల్ చేసి తట్టి అంతా నేనే చేశాను. ఎప్పుడూను లేదంటే అమ్మ వాళ్ళ ఇంట్లో చేసేవాళ్ళము, లేదంటే అత్త వాళ్ళ ఇంట్లో చేసేవాళ్ళం. ఫస్ట్ టైం ఎవరు హెల్ప్ లేకుండా అన్నీ నేనే చేశాను ఒబ్బొట్లకి. కిచెన్లో ఆల్మోస్ట్ పని అయ్యింది. ఇప్పుడు ఓకే, పూజ చేసేద్దాము, దాని తర్వాత ఉన్న పనులు చేసుకుందామని పూజ చేయడానికి వచ్చాను. ఇక్కడ కలశానికి టెంకాయ పెడుతున్నాను. డాకులు పెట్టడం మర్చిపోయాను కలశానికి. దాని తర్వాత మళ్ళీ పెట్టాను. దేవునికి పూలు పెడుతున్నాను. అంటే ఈ బుట్టి తెలుసు కదా, నా కూతురు నాకు గిఫ్ట్ ఇచ్చింది కదా, దీనికి యూస్ చేస్తున్నాను దేవునికి పూలు పెట్టుకోవడానికి. చాలా బాగుంది. తర్వాత దీపాలు పెట్టుకొని పూజ చేసుకోనాలి. చూడండి, దేవునికి పూలు పెట్టి దీపాలు పెట్టిన తర్వాత ఎంత బాగా కనిపిస్తుందో దేవునిలు అంత బాగా కనిపిస్తుంది కదా. మీకు ఏమనిపించింది కమెంట్ చేయండి. ఒబ్బొట్లు, కోసంబరి, మళ్ళీ బోండాలు కూడా చేశాను. అది లేట్గా చేశాను, ఇప్పుడు పెట్టలేదు. ఈవినింగ్ పెట్టి మళ్ళీ పూజ చేశాను. చాలా సైడ్ ఉగాది పచ్చడి చేస్తారు. మేము ఉగాది పచ్చడి చేయము. ఇక్కడ దేవుని ముందు వేపాకు బెల్లం మాత్రం పెడతాము. ఆ వేపాకు బెల్లం తింటాము. మొత్తము మన లైఫ్లో చేదు తీయి 2 మిక్స్ అయ్యి ఉండాలా. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని ఉండకూడదు అని 2 మిక్స్ చేసి తినేది. ఇక్కడ ఒక వేపాకు కొంచెం బెల్లం తిన్నాను. పూజ అయిపోయింది లాస్ట్కి. ఇప్పుడు భోజనం చేద్దాం రండి. నేను తినేతలకి ఆఫ్టర్నూన్ 1 o'clock అయిపోయింది, మధ్యాహ్నము. ఫైనల్గా చూడండి నేను ఏమేమి వంటలు వండాను. ఉగాది ఇలా జరుపుకున్నాను. మీ ఉగాది ఎలా జరుపుకున్నారని